ఆదివారం రోజు చేపలు తీసుకొస్తే చక్కగా చేపలన్నీ కడిగేసి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టాను. ఏదైనా నీళ్ళు ఉంటే మొత్తం కిందకి దిగిపోతాయి. ఇలా నీళ్ళతో కుక్ చేస్తే కనుక నీసు వాసన వస్తుంది. చేపలనే కాదు, మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా మంచిగా స్ట్రెయిన్ చేసి కుక్ చేస్తే నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఇక్కడైతే ఒక 5 పీసెస్ చేపలు తీసుకొని ఫ్రై కోసం అని చెప్పి చక్కగా మ్యారినేట్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మేము ఫ్రై చేసుకుంటాం అన్నమాట. తర్వాత చేపల కర్రీ అయితే చేసేసాను మిగతా వాటితో. ఆ కర్రీ రెసిపీ ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. అండ్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మొదట అత్తయ్య వాళ్ళకి చక్కగా బాక్స్లో పెట్టేసి గోంగూర కూడా చేశానన్నమాట. అది కూడా ప్యాక్ చేసి పంపించాను. ఇంకా మేము కూడా ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు పడుకొని సాయంత్రం అలా బర్గర్ కింగ్ అయితే వెళ్ళాము. అండ్ ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు అత్తయ్య వారి ఇంటికి వెళ్తే అత్తయ్య బిర్యానీ చేశారంట సాయంత్రం. సో మాకు కూడా పంపించారు.